ఎస్ నర్సయ్య గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా వస్తున్నాయి. అసలు 10 సీట్ల మార్కు కూడా దాటదనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వారం 15 రోజులలో కూలిపోతుందన్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల గ్యారంటీని రాసుకుంది. ఏంటి బీఆర్ఎస్ పార్టీని ఎల్పీని మెర్జప్ చేసుకునేటటువంటి దిశగా రేవంత్ రెడ్డి గారి పావులు అనేది కలుపుతున్నారు. ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కి నమస్కారం. ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే ఇలా ఎల్పీ విలీనం కానీ టీఆర్ఎస్ భవిష్యత్తు గురించి కానీ బాగా చర్చ జరుగుతూ ఉంది. అంటే వాస్తవంగా బీఆర్ఎస్ ను అంటే నామరూపాలు లేకుండా చేస్తుందని మాత్రం మనం అనుకోవద్దు. ఇప్పుడు అంటే చేయాలి అనేది మనసులో ఉందన్నమాట. లే అంటే భారతీయ జనతా పార్టీకి ఏంటంటే ఇక్కడ స్పేస్ కావాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీని సాఫ్ చేయాలనేది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక కేసీఆర్ గారు తెలుసో తెలియకున్న అవసరంతో మజ్బూరిలో పొరపాటు చేసిండు మొన్న. వాళ్ళకు సహకరించడం వల్ల వాళ్ళకి 8 సీట్లు రావడం, దాంతో వాళ్ళకి ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. ఇక ఇంకా కొంచెం 5-6% తీసుకోవాలంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అవహేళన చేస్తున్నారు. అన్న వీణా చెప్తా విను. నేనేమంటుందంటే కేసీఆర్ గారు ఎందుకు వెనుక పట్టుబట్టిండు, నిజంగా ఆయనే మనసు మీద తీసుకొని తిరిగితే మీరు ఎక్కడుండేటోళ్ళో మాకు తెలుసు. కాకపోతే అట్లా పరిస్థితులు అట్లా వచ్చినాయి. మీకు ఆ 21% ఓట్లు స్ట్రైట్ గా తీసి డబ్బలు వేసినట్టే మీకు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ ప్రజలందరికీ తెలుస్తా ఉంది కదా. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు ఏమర్థమవుతుందంటే కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ లో మొత్తం పార్టీ తీసుకుపోయి విలీనం చేస్తాడని మాత్రం ఎవరు అనుకోకూడదు, నేను కూడా అనుకోను. కాకపోతే వారికి సీట్లు అయితే లేవు. ఇప్పుడున్న ఆయన దగ్గర ఏకైక అస్త్రం ఆయన దగ్గర ఉన్నది ఒకే ఒక అస్త్రం ఏంటంటే రాజ్యసభలో 6 మందో 7 మందో ఉన్నారు. ఆ ఒక్కరిని భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి రాజకీయ అండ ఏమైనా చూసుకుంటే నేను చెప్పలేను. కానీ పార్టీ విలీనం చేసే ప్రతిపాదన ఉంటదని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన విధానం చూసినా, కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ ఇంటి నాయకత్వాన్ని చూసినా వాళ్ళ ఫ్యూచర్ ఉండాలి. కాబట్టి వాళ్ళ పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చెయ్యరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎల్పీలు మాత్రం ఖచ్చితంగా ఇది విలీనం అయిపోయే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి కొద్దిగా ముందో వెనుకనో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటది. కొన్ని రోజులు రెస్ట్ దొరికే అవకాశం ఉంటది కేసీఆర్ కు. ఇప్పుడు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, కేటీఆర్ కూడా నేను కూడా జనంలో తిరుగుతా పాదయాత్ర చేస్తా అనుకుంటున్నారు. అంటే దీని అంత అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతుంది బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ అనేది మాత్రం 100% అది తప్పని నేను భావిస్తా ఉన్నా. కాకపోతే వాళ్ళకి ఇబ్బందులు తప్పాయి. ఇబ్బందులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అవే కదా. వాళ్ళకి ఎందుకు ఇబ్బందులు అంటున్నంటే ఇప్పుడు 2 కమిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఈ 30వ తారీఖు రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత ఫైండింగ్స్ ఏముంటాయి, ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, తర్వాత గొర్రెలు బర్రెల కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా ఒక లాజికల్ ఎందుకు రావాలి, ఒక కొలిక్కి రావాలి. వీళ్ళని అన్న నుంచి తప్పించుకోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ యొక్క అండ అంతో ఇంతో అవసరం. కాబట్టి నేనేమనుకుంటున్నా, ఒట్టిగానే ఎందుకు సాయం చేస్తారు? ఈ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఉండి మాత్రం ఏం చేస్తారు, మరి తీసుకొని అన్న మాకు సాయం చేయాలని అంటారేమో అన్న కోణంలో మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇక రెండో విషయం ఏంటంటే విజయ్ కుమార్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసింది. ఇప్పుడు మన దగ్గర మన షోలో ఉన్న విజయ్ కుమార్ గారు 16 అయితే ఏమన్నారు ఆయన, నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా 3వ స్థానానికే పరిమితం అవుతుంది. ఎందుకు పరిమితం అవుతుంది అంటే మొన్న వచ్చింది కేవలం వాపు మాత్రమే. కేవలం మోడీ గారి నేషనల్ ఎలక్షన్స్ మోడీ గారిని చూసి ఈ బీఆర్ఎస్ కు వేయడం వల్ల వీళ్ళు 1-2 గెలిస్తే వీళ్ళు చేసేది ఏంటి అని అనుకున్న తర్వాత కాంగ్రెస్ కు వేయలేని పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి వేయడం వల్ల వాళ్ళకి ఆ 8 సీట్లు వచ్చింది. అంతే తప్ప నువ్వు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోయినా, మున్సిపల్ ఎలక్షన్ పోయినా, ఇంకో రకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు
గ్రామాలలో వాళ్లకు కనీసం కమిటీలే లేవు, వాళ్ళకి ఎవరు ఓటేస్తారండి? తర్వాత మన దగ్గర తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేయరు. ఇప్పుడు వేసిన ఎన్నికలకు, ఇప్పుడు జరిగిన ఎన్నికలకు, జరగబోయే స్థానిక ఎన్నికలకు అసలు కంపారిజనే ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటది, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటది, బీజేపీ పార్టీ లాంగ్ థర్డ్ ఉంటది, ఎక్కడ వెనక పడేసినట్టు ఉంటది. ఇది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ. ఎందుకు అనంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామ కమిటీలు ఉన్నాయి, ఎన్ని మండల కమిటీలు ఉన్నాయి, అసలు మీ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత? అరే మా దగ్గర ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో మొన్న జరిగిన ఎలక్షన్ లా ఓ కమిటీ కూడా లేదు. ఓట్లు ఏ బూత్ కా బూత్లు ఎక్కువ మా పడిపోయినాయి. కమిటీలు తీసుకొచ్చి మీకు ఏమైనా చూపెడతామా? నా కమిటీలు లేవని చెప్పేసి మీరంటే బూత్ కమిటీల దగ్గర నుంచి పటిష్టంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ.